దారి దోపిడీలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 4 నెలల క్రితం బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై 5 కోట్ల రూపాయలను సినీ ఫక్కీలో దోపిడీ చేశారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1,26 లక్షల నగదు, సెల్ ఫోన్లు, కత్తులు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఈ ముఠా అనేక దారి దోపిడీలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. ఆఫెన్స్ అన్ని కొన్ని తీసి వెరిఫై చేయడంలో ఇది రాప్తాడులో జరిగినప్పుడు కూడా 2023లో రాప్తాడులో జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఒక దెండులూరు మన ఏలూరు డిస్ట్రిక్ట్లో జరిగినది. అవన్నీ కూడా క్లబ్ చేసి చూసినప్పుడు ఇంకా అదర్ స్టేట్స్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, కర్ణాటక, తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇది అన్ని చోట్ల కూడా వీళ్ళు అఫెన్సెస్ చేసినది మనకు బయటకు వచ్చింది. దాదాపు 6 స్టేట్స్లో ఈ విధమైన ఎన్హెచ్లో వెళ్ళిన వెహికల్స్ని ఇంటర్వ్యూన్ చేస్తూ ఇలాంటి అమౌంట్ని తీసుకున్నదన్న విషయం మనకు తెలిసింది. సో ఆ పాత అక్యూజ్ లిస్ట్ అన్ని తీసుకున్న తర్వాత దీనిపైన మనం ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ ఇన్డెప్త్ అనాలిసిస్లో మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయిన సిరిల్ మాథ్యూస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సిరిల్ మాథ్యూస్ అనే వ్యక్తియే ఈ ఎంటైర్ అఫెన్స్ మాస్టర్ మైండ్. యాక్చువల్లీ ఈ వ్యక్తి పర్ఫార్మెన్స్ కూడా గతంలో ఎక్కడ ఉన్నారంటే, గతంలో కూడా నేపాల్లో ఉండడం అనేది జరుగుతుంది. నేపాల్లో ఉన్నదిని కూడా మనం ఐడెంటిఫై చేసాము. తర్వాత నార్త్ ఇండియా అంటే మనకి సిక్కిం, తర్వాత మనకి ఇక్కడ కూడా అంటే మనకి యూపీ, వెస్ట్ బెంగాల్, అన్నిట్లో కూడా వీళ్ళు ఉండడం అనేది ఐడెంటిఫై చేస్తూ మన కంటిన్యూస్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 months మనం మానిటరింగ్ చేస్తూ చివరికి ఈ మెయిన్ మాస్టర్ మైండ్ సిరిల్ మాథ్యూస్ని మనం పికప్ చేయడం జరిగింది.